గుడ్ మార్నింగ్ మిత్రమా. మరి మనకు ఫోర్త్ క్లాస్ ఈవీఎస్లో భాగంగా మనకు ఫోర్త్ యూనిట్ చూస్తే జంతువుల జీవన విధానము జీవ వైవిధ్యం అనేటటువంటి చాప్టర్ ఉంది మిత్రమా. సో చూస్తే మరి జంతువుల జీవన విధానం అంటే ఏంటి, జంతువులు ఏ విధంగా జీవిస్తున్నాయి, ఏ విధంగా బ్రతుకుతున్నాయి అనే విధానమే మనం జంతువుల జీవన విధానంగా పేర్కొంటాం. మరి మనకి ఈ పాఠ్యాంశంలో ఏనుగుల యొక్క జీవన విధానం గురించి ప్రస్తావించాడు. సో చూస్తే మరి ఏనుగులు గుంపులు గుంపులుగా జీవిస్తాయి. ఒక్కొక్క గుంపులో 10 నుంచి 12 ఏనుగులు ఉంటాయి. అయితే ఇవి 10 నుంచి 12 ఏనుగులలో వాటి పిల్లలు కూడా జీవిస్తాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎక్కువగా ఏనుగులలో ఆడ ఏనుగులే ఎక్కువగా గుంపులు గుంపులుగా జీవిస్తాయి. ఈ మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ గుంపులో ఉండి 12 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసు రాగానే ఆ గుంపు నుండి వేరుపడి అవి ఒంటరిగా జీవించడానికి ఇష్టపడతాయి. సో ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి మిత్రమా. ఈ గుంపులుగా ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి. ఒకవేళ మగ ఏనుగులు ఎప్పుడు ఉంటాయి గుంపులుగా అంటే, చిన్నవిగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే బాల్య వయసులో ఉన్నప్పుడు మాత్రమే ఉంటాయి. కానీ ఎప్పుడైతే 15 సంవత్సరాల వయసుకు వస్తాయో ఆ మగ ఏనుగులు ఈ గుంపుల నుండి బయటపడి అవి వేరుగా జీవించడానికి ఇష్టపడతాయి. అదేవిధంగా మరి ఏనుగుల గుంపుకు ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. ఆడ ఏనుగు మ్యాక్సిమం ఒక ముసలి వృద్ధ ఏనుగు ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. గుంపులోని ఏనుగులన్నీ కూడా ఈ ఆడ ఏనుగును అనుకరిస్తాయి. ఇవన్నీ కూడా మధ్యాహ్న సమయంలో ఆహారం వెతుకుంటూ తిన్న తర్వాత ఈ మధ్యాహ్న సమయంలో నీటి వనరులను చేరుకొని ఆనందంగా తొండాలలో నీటిని నింపుకొని ఆనందంగా గడుపుతాయి అనేటటువంటి విషయాన్ని పేర్కొన్నాడు. అంటే ఇక్కడ చూడండి మిత్రమా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్, ఏనుగుల గుంపుకు ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. అదేవిధంగా మగ ఏనుగులు 15 సంవత్సరాల వయసు వరకు మాత్రమే గుంపులో ఉండి తర్వాత వేరుపడతాయి. ఈ ఒక్క గుంపులో 10 నుంచి 12 ఏనుగులు మరియు వాటి పిల్లలు కూడా ఆ గుంపులో భాగంగా ఉంటాయి. ఇది మరి ఏనుగులు గుంపులుగా జీవించే జీవన విధానం గురించి. మరి ఇలా గుంపులుగా జీవించడం వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి అని అంటే, శత్రువుల నుండి రక్షణ పొందవచ్చు. అంటే పులి కానీ సింహం కానీ దాడి చేసింది అనుకోండి, వాటిని ఉమ్మడిగా ఐక్యంగా ఎదుర్కొంటాయి. అదేవిధంగా తమ పిల్లల్ని రక్షించుకుంటాయి. ఆహారాన్ని వెతుక్కోవడం కూడా సులభం అవుతుంది. ఎందుకంటే ఒక ఏనుగు చూసిందనంటే దాని వెనకాల అన్నీ వెళ్తూనే ఉంటాయి. కాబట్టి ఈ గుంపులుగా జీవించడం వలన శత్రువుల్ని భయపెట్టవచ్చు. అదేవిధంగా తమ పిల్లల్ని రక్షించుకుంటాయి. ఆహారాన్ని వెతుక్కోవడం కూడా వాటికి సులభతరం అవుతుంది. అయితే ఇవి గుంపులుగా జీవిస్తాయి. కొన్ని జంతువులు మాత్రము ఒంటరిగా కూడా జీవిస్తాయి. ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. ఓన్లీ కేవలం కలయిక సమయంలో తప్ప మిగిలిన అన్ని సమయాలలో కూడా అవి ఒంటరిగా జీవించడానికి ఇష్టపడతాయి. సో చూస్తే మనకు చిరుతపులి కానీ, అదేవిధంగా తాబేలు కానీ, సింహం కానీ, ఊసరవెల్లి, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేటటువంటి జీవులు. యాక్చువల్గా అయితే పులి కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది మిత్రమా. అయితే పులిని మనకు ఇక్కడ గుంపులుగా జీవిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనకు టెక్స్ట్ బుక్లో పేర్కొన్నాడు. కాబట్టి పులిని మనము ఒకవేళ ఎగ్జామ్లో కనుక అడిగితే పులిని గుంపులుగా టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే అది గుంపులుగా జీవిస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా అయితే అది ఒంటరిగానే, కానీ మనకు టెక్స్ట్ బుక్లో గుంపులుగా అనేటటువంటి విషయాన్ని పేర్కొన్నాడు. మరి చూస్తే మరి ఇక్కడ పులి పిల్లలు ఎట్లా అంటే, పులి పిల్లలు అంట వాటికి తల్లి నేర్పదు, కేవలము పరిశీలించడం ద్వారా ఆ పులి పిల్లలు ఏవైతే ఉన్నాయో ఆ పులి పిల్లలు అంటే వాటి తల్లి కానీ వారి యొక్క ఎవరైతే ఉంటారో తమ స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేటాడే విధానాన్ని పరిశీలించి అవి నేర్చుకుంటాయి. పులి పిల్లలు మొత్తంగా వాటికి చేతి పట్టి నేర్పరు, కేవలము పరిశీలించి నేర్చుకుంటాయి అనేటటువంటి విషయాన్ని, వేటాడే విధానాన్ని పరిశీలించి నేర్చుకుంటాయి అనేటటువంటి విషయాన్ని మనకు చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరి మనకు గుంపులుగా జీవించేటటువంటి జీవన విధానంలో మనకు పక్షులు ఉన్నాయి. ఇవి పక్షులు కూడా గుంపులుగా జీవించడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. మరి ఎందుకు గుంపులుగా జీవిస్తాయి అని అంటే, శత్రువుల నుండి రక్షణ, ఆహారం, నీటి వనరులను గుర్తించడం సులభతరం అవుతుంది వాటికి. అంటే ఒక పక్షి చూసిందనుకోండి, మిగతా వాటన్నిటికి కూడా ఇంటిమేషన్ ఇస్తుంది. అదేవిధంగా పక్షుల ఆహారం కోసం వేల మైళ్ళ ప్రయాణం చేస్తాయి. వెళ్ళేటప్పుడు కూడా ఇలా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కూడా అవి గుంపులుగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి. మనం మొన్ననే చూసాం సైబీరియన్ కొంగలు. ఇవన్నీ కూడా మనకు రష్యా అవతల ఉన్నటువంటి సైబీరియా నుంచి మన శ్రీకాకుళము, ఖమ్మం ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నాయి సైబీరియన్ కొంగలు. ఇలా వచ్చేటప్పుడు అవి గుంపులుగా వస్తాయి.
తర్వాత మరి ఈ పక్షులు ఎగిరే విధానం నుండి, ఈ పక్షుల నుండి ప్రేరణ పొందినటువంటి మన గొప్ప శాస్త్రవేత్త మరియు మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ పక్షులు ఎగురుతున్నటువంటి విధానాన్ని పరిశీలించి ఆయన రాకెట్ను కనుగోవాలి, మనం కూడా ఎగిరే విధానాన్ని కనుక్కోవాలనేటటువంటి విషయాన్ని తెలుసుకొని ఆయన రాకెట్ మీద ప్రయోగాలు ప్రారంభించి ఆయన మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందాడు ఏపీజే అబ్దుల్ కలాం గారు. అదేవిధంగా మరి చూడండి, పరిశీలించడం, ఆయన ఆ పక్షులు ఎగిరే విధానాన్ని చూసి పరిశీలించాడు, తెలుసుకున్నాడు, లక్ష్యాన్ని పెట్టుకున్నాడు, ఎలాగైనా సరే మనం కూడా రాకెట్లను ప్రయోగించాలి. ఆ విధంగా ఆయన దానికోసం లక్ష్యాన్ని పెట్టుకున్న లక్ష్యం కోసం కృషి చేశాడు, దానివల్ల గొప్ప వ్యక్తిగా ఎదిగాడు. మరి ఈ విధంగా మనకు ఆ పక్షుల నుండి ప్రేరణ పొందినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఇప్పుడు పిలువబడతా ఉన్నాడు. అదేవిధంగా మరి పక్షులు గూళ్ళు కడతాయి. ఆ పక్షులు గూళ్ళ కోసం తమ నివాసాలు ఏర్పరచుకోవడం కోసం గడ్డిపోచలు, చిన్న చిన్న రెమ్మలు, దారాలు, వైర్లు, కాగితం ముక్కలు, బట్ట ముక్కలు, పీచు, మెత్తటి నూలు, చెట్ల ఆకులు, ఎండు పుల్లలు, వీటన్నిటి సహాయంతో అవి పక్షులు గూళ్ళను తమ నివాసాలను ఏర్పాటు చేసుకుంటాయి. అయితే మనకి ఇక్కడ ఈ పక్షులు గూళ్ళల్లో ఒక గిజిగాడు గురించి బాగా ప్రస్తావించాడు మిత్రమా. గిజిగాడు చూస్తే ఈ గిజిగాడు పక్షులలో కేవలం మగ పక్షులు మాత్రమే గూళ్ళను నిర్మిస్తాయి. ఈ మగ పక్షులు కట్టినటువంటి గూటిలో ఏ గూడైతే నచ్చుతుందో అందులో ఆడ గిజిగాడు పక్షి వెళ్ళి గుడ్లు పెట్టి పొదుగుతుంది. అంటే ఇక్కడ మొగ గిజిగాడు పక్షి మాత్రమే గూడు కడుతుంది అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా మాత్రమే కొంచెమే అనేటటువంటి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. రైట్, ఇక్కడ మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి, వీటిలో ఆడపక్షి గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఆడపక్షికి కూడా ఆ గూడు నచ్చాలి, ఆ గూడు నచ్చితేనే అందులో గుడ్లు పెట్టి పొదుగుతుంది, లేకపోతే అందులోకి రాదు. రైట్, తర్వాత చూస్తే మరి పక్షి పిల్లలకు రెక్కలు వచ్చి గాలిలోకి ఎగరగానే గూడును వదిలేస్తాయి గిజిగాడు పక్షులు. ఎప్పుడైతే గుడ్లు పెట్టి పొదుగుతుందో ఆ గుడ్లు పెట్టి పొదిగిన తర్వాత ఆ గుడ్ల నుండి పిల్లలు వచ్చిన తర్వాత ఆ గూడును వదిలిపెట్టి ఎగిరిపోతుంది గిజిగాడు పక్షి. అదేవిధంగా మరోసారి గుడ్లు పెట్టాలంటే ఖచ్చితంగా మళ్ళీ కొత్త గూడును నిర్మించుకోవాల్సిందే, అదే గూటిలో మళ్ళీ గుడ్లు పెట్టవు. అంటే ఇలా పక్షులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి, గుడ్లు పెట్టడము, ఆ గూడును వదిలేయడము, మళ్ళీ గూడును నిర్మించడము, మళ్ళీ గుడ్లు పెట్టి పొదగడం, ఇలా పక్షులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి. కాబట్టి పక్షుల గుడ్లకు హాని కలిగించకూడదు మనము, అవి ఎంతో శ్రమపడి కట్టుకుంటున్నాయి కాబట్టి మన నివాసాన్ని కూల్చితే మనకెంత బాధ అవుతుందో, వాటి నివాసాన్ని, వాటి యొక్క సంపద అయినటువంటి, వాటి యొక్క పిల్లలైనటువంటి గుడ్లను కూడా మనం వాటికి హాని తలపెట్టరాదు, హాని తలపెడితే బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరి మన భారతదేశంలో పక్షుల మీద బాగా అధ్యయనాలు చేసి పక్షుల బాగు కోసం పనిచేసినటువంటి శాస్త్రవేత్త డాక్టర్ సలీం అలీ, ఈయననే మనం బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా పేర్కొంటాం. ఈయన పక్షుల మీద అనేక ప్రయోగాలు, పరిశోధనలు చేసి ఈయన అనేక పురస్కారాలు కూడా పొందడం జరిగింది. మరి మన దేశానికి చెందినటువంటి ప్రఖ్యాతమైనటువంటి పక్షి శాస్త్రవేత్తగా పిలువబడుతున్నాడు డాక్టర్ సలీం అలీ. అదేవిధంగా మరి కొన్ని పక్షులు మానవుడు చేస్తున్నటువంటి విచక్షణ రహిత చర్యలు పక్షులు అంతరించిపోవడానికి కారణం అవుతున్నాయి. ఎందుకు మరి పక్షులు అంతరించిపోతున్నాయి అని అంటే, చెట్లను నరకడము, మన భవన నిర్మాణాల కోసం, అదేవిధంగా అడవులను నుండి చేసి పరిశ్రమలకు కేటాయించడం, ఇవన్నిటి కారణాల వల్ల మనం అడవులను, చెట్లను నరకడం వల్ల పక్షులు అంతరించిపోతూ ఉన్నాయి. అదేవిధంగా పంట పొలాలపై పురుగుల మందులు చల్లడం, సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్ వల్ల పిచ్చుకలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. చూడండి, మనకు రోబో 2.0 సినిమాలో జాగ్రత్తగా చూపించాడు పిచ్చుకల యొక్క పరిస్థితి ఎలా ఉందో. కాబట్టి ఆ సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్ కానీ, చెట్లు నరకడం కానీ, పంట పొలాలపై పురుగులు చల్లడం వల్ల కానీ పక్షులు అంతరించిపోతున్నాయి. కాబట్టి ఈ చర్యలకు మీరు స్వస్తి పలకపోతే మనము జీవ వైవిధ్యం దెబ్బతింటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి పక్షులు అంతరించిపోతే ఏం జరుగుతుందో చూడండి, కీటకాల సంఖ్య పెరిగిపోతుంది, ఆటోమేటిక్గా జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. జీవ వైవిధ్యం అంటే ఏంటంటే మిత్రమా, ఒక వనరు అంటే ఒక జీవి ఇంకొక జీవిపై ఏ విధంగా ఆధారపడింది, అదేవిధంగా ఒకే ప్రాంతంలో పెరిగేటటువంటి అనేక రకాల పక్షులు, జంతువులు, వీటన్నిటిని కలిపి మనము జీవ వైవిధ్యం అని అంటాం. కాబట్టి జీవ వైవిధ్యం దెబ్బతినకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం చెట్లను బాగా నరుకుతున్నాం, ఆటోమేటిక్గా కోతులు మన నివాసాలలోకి వచ్చాయి. అవి యాక్చువల్గా ఉండాల్సిన అడవులలో కానీ నివాసాలలోకి వచ్చేసాయి. ఇప్పుడు ఎంతో ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి జీవ వైవిధ్యం అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఈ
ఈ పనులు చేయకుండా ఏవేవైతే ఉన్నాయో మన పర్యావరణానికి హాని కలిగించేటటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయకండి. వాటిని చేపడితే మనకు కాలుష్యం పెరిగి ఈ జీవులన్నీ కూడా అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరి మనకు తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట, దీనినే ఇండియన్ రోలర్ లేదా బ్లూజే అని అంటారు. దీన్ని దసరా పండుగ సందర్భంగా ఆ రోజు జమ్మికి వెళ్ళినప్పుడు దీన్ని చూడటానికి ఇష్టపడతారు. మరి పాలపిట్టను చూస్తే అంతా మంచి జరుగుతుంది, శుభసూచకంగా కూడా భావించి దీనిని తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి రామచిలుక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ అనుకూల దృక్పథానికి అనుకూలంగా గుర్తుగా దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షిగా రామచిలుకను ప్రకటించడం జరిగింది. ఈ విధంగా మనకు పక్షుల గురించి ఇచ్చాడు మిత్రమా. సో చూస్తే మరి పక్షులు గుంపులుగా జీవిస్తాయన్నాము, పక్షులు ఎక్కడికన్నా వెళ్ళాలంటే గుంపులుగా వెళ్తాయన్నాము. పక్షులు ఎందుకు అంతరించిపోతున్నాయి, పక్షులను కాపాడుకోవాలంటే ఏం చేయాలనేటటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించాం. మరి ఇప్పుడు ఏంటి అని అంటే కీటకాలు సామూహిక జీవనం, కీటకాలు కూడా కొన్ని సామూహిక జీవనాన్ని గడుపుతున్నాయి. మరి అసలు సామూహిక జీవనం అంటే ఏంటో చూడండి. గుంపులుగా కలిసి జీవిస్తే దాన్నే మనం సామూహిక జీవనం అని అంటాము. మరి మనకి కీటకాలలో కందిరీగలు, తేనెటీగలు, చీమల గురించి ఇచ్చాడు. కందిరీగలు అవి ఉండే పరిసరాలకు అనుగుణంగా గూడును నిర్మించుకుంటాయి. కందిరీగలు ఎప్పుడైనా సరే అవి ఏ వాతావరణ పరిస్థితులలో ఉంటే ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తమ గూడును నిర్మించుకుంటాయి. అదేవిధంగా ఇక్కడ ఆడ కందిరీగలు మాత్రమే గూడును నిర్మిస్తాయి. మిత్రమా, గిజిగాడు పక్షులలో మగ పక్షులు గూడును నిర్మిస్తాయి, ఆడ పక్షులు నిర్మించవు. కానీ ఇక్కడ కందిరీగలలో ఆడ కందిరీగలు మాత్రమే గూడును కడతాయి. ఇవి కందిరీగలన్నీ కూడా గుంపులుగా జీవిస్తాయి. కందిరీగల్లో చాలా రకాలు ఉంటాయి. ఈ విధంగా మనకు కందిరీగల గురించి ప్రస్తావించాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ కందిరీగల తర్వాత మనకున్నటువంటి అంశము తేనెటీగలు. అదేవిధంగా మరి తేనెటీగలు కూడా గుంపులుగా జీవిస్తాయి. ఇవి పుష్పాల నుంచి మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తాయి. వీటి యొక్క నివాసము గదులుగా శంకువాకారంలో ఉంటుంది. ఇవన్నీ కూడా తేనె పట్టును ఏర్పాటు చేస్తాయి. మనకు పుష్పాల నుంచి మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తాయి అన్నాం కదా మిత్రమా. ఈ భూమి మీద దివ్యమైన ఆహారం ఏంటి అంటే మిత్రమా తేనె. యాక్చువల్గా తేనెకు ఎక్స్పైరీ డేట్ ఉండదు, కానీ ఇప్పుడు మనం షాపులలో కొంటున్నటువంటి తేనె మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అదే మన దరిద్రం. సో యాక్చువల్గా తేనెకు ఎక్స్పైరీ డేట్ ఉండదు, దాన్ని దివ్యమైన ఆహారం అని అంటారు. అలాంటి దివ్యమైన ఆహారం మీద ఎక్స్పైరీ డేట్ వచ్చింది. సో కాబట్టి మరి మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేటటువంటి విషయాన్ని మనమే గమనించుకోవాలి మిత్రమా. రైట్, చూసే కాబట్టి ఇక్కడ కందిరీగలు, తేనెటీగలు కూడా గుంపులుగా జీవిస్తాయి. ఒకవేళ కనుక కందిరీగలు, తేనెటీగల జోలికి వెళ్తే తమ కొండీలలో ఉన్నటువంటి విషాన్ని నింపి అవి అవసరమైతే చంపేయడానికి కూడా వెనకాడవు అనేటటువంటి విషయాన్ని మనకు ప్రస్తావించాడు మిత్రమా. రైట్, మరి చూసే ఈ విధంగా సామూహిక జీవనానికి కందిరీగలు, తేనెటీగలు ఉదాహరణగా. తర్వాత చీమలు ఇచ్చాడు. చీమలు కూడా గుంపులుగా సామూహిక జీవనం గడుపుతాయి. చీమలు సాంఘిక జీవనంలో మనకు ఆదర్శప్రాయులు. ఎందుకు అని అంటే మరి వీటిని చీమలను ఆదర్శంగా తీసుకోండి ఓ సమాజం అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే చూడండి, ఇవి తమ పనులను దేనికదే విభజించుకొని పనిచేస్తాయి. ఒకరి పనిని ఒకరికి ఇవ్వవు. మనం చీమలను జాగ్రత్తగా పరిశీలించండి మిత్రమా. ఒకటి రాయెత్తుకొని ఇలా వెళ్తుంది, దాన్ని ఏదైనా గుంజుకోవడానికి ప్రయత్నించినా అది ఇవ్వదు. అలా వాటి యొక్క శ్రమను విభజించుకొని క్రమశిక్షణతో పనిచేస్తాయి. చీమలలో కూలి చీమలు, మొగ చీమలు, రాణి చీమలు ఉంటాయి. కూలి చీమలు గూడును కట్టడము, అదేవిధంగా గూడుకు మరమ్మతులు చేయడము, చీమల గుడ్లకు రక్షణ కల్పించడం, ఆహారం అందించడం అనేటటువంటి విధులను నిర్వర్తిస్తాయి కూలి చీమలు. అదేవిధంగా మొగ చీమలు ఏం చేస్తాయనంటే రాణి చీమతో సంపర్కం జరపడానికి, రాణి చీమ గుడ్లు పెట్టడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా చూడండి, ఎవరి పని వాళ్ళదే ఇక్కడ చీమలలో. కాబట్టి చీమలు అనేవి మనకు సంఘ జీవనంలో ఆదర్శప్రాయులుగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరి మనకు చీమలు ఆహార పదార్థాలను తమ దవడలతో ముక్కలుగా చేస్తాయి. దూరం వెళ్ళేటటువంటి మరి చీమలకు యాక్చువల్గా మనం కళ్ళు కనిపించవు అని అంటాం. చీమలు ఏం చేస్తాయి అని అంటే అవి తాము నిర్మించుకున్నటువంటి గూడు నుంచి దూరంగా వెళ్ళేటప్పుడు ఒక రకమైనటువంటి వాసననిచ్చేటటువంటి పదార్థాన్ని ఇలా వదిలేసుకుంటూ వెళ్ళిపోతాయి. దీన్నే మనం ఫార్మిక్ ఆమ్లం అని అంటాం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఫార్మిక్ ఆమ్లాన్ని విడుదల చేసుకుంటూ వెళ్ళాయో అప్పుడు మళ్ళీ ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి గూడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది చీమ, దూరంగా వెళ్ళింది. మళ్ళీ అప్పుడు ఏం చేస్తుందనంటే తిరిగి వచ్చేటప్పుడు ఇదే వాసన ఆధారంగా పట్టుకొని మళ్ళీ గూడు దగ్గరికి చేరుకుంటుంది. కాబట్టి ఈ చీమలు అనేవి వాసన ఆధారంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా
ఇవి చీమలు ఒకదానికొకటి ఎదురైనప్పుడు వాటి తల భాగంలో మనకు ఫీలర్స్ అంటాం, వీటిని యాంటీనాలు అంటాం. ఈ ఫీలర్స్ ఏం చేసాయనంటే సమాచారాన్ని ఇచ్చుకోవడానికి, ఒకదాని నుంచి ఇంకొక దానికి సమాచారాన్ని ఇచ్చుకోవడానికి, అదేవిధంగా ఆహారం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి అనేటటువంటి విషయానికి ఈ ఫీలర్స్ను ఉపయోగించుకుంటాయి చీమలు. ఈ ఫీలర్స్ ఎలా పనిచేస్తాయంటే చీమలకు ఇవి యాంటీనా లాగా పనిచేస్తాయి. మనకిప్పుడు టీవీలో సిగ్నల్స్ వస్తేనే మనకు పైన యాంటీనా సిగ్నల్స్ గుంజితేనే, తరంగాలను గుంజితేనే కింద మనకు టీవీలో బొమ్మ కనిపిస్తుంది. అలా ఒకవేళ కనుక యాంటీనా ఒకవేళ తీగ వైర్ కట్ అయిపోయింది అనుకోండి, మనకు సిగ్నల్స్ సరిగా రావు, టీవీ అప్పుడు ఆగిపోతుంది, బొమ్మ రాదు. సో కాబట్టి అలా ఏ విధంగా అయితే టీవీలో ఉన్నటువంటి యాంటీనా లాగా మనకు ఈ చీమల తల భాగంలో ఉన్నటువంటి ఫీలర్స్ కూడా యాంటీనా లాగా వాటికి తోడ్పడుతుంది. మరి ఫీలర్స్ ఎలా తోడ్పడుతున్నాయి అంటే వాటికి ఆహారం దొరికే చోటును గురించి చెప్పడానికి, అదేవిధంగా అవి ఏ మార్గం ఎల్లో వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి ఈ చీమల తల భాగంలో ఉండేటటువంటి ఫీలర్స్ తోడ్పడుతున్నాయి. మరి అదేవిధంగా ఒక చీమ తన బరువు కంటే 50 రెట్ల బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది. చూడండి, ఒక చీమ తన బరువు కంటే కూడా 50 రెట్ల బరువైనటువంటి పదార్థాన్ని మోయగలుగుతుందంట. చూడండి ఎంత గొప్ప చీమలు. అదేవిధంగా చీమతో పాటు కీటకాలన్నింటికి కూడా 6 కాళ్ళు ఉంటాయి. ఇదంతా కూడా మనం ఆర్థ్రోపోడా, అకశేరుకాలు అనేటటువంటి వర్గాలలో చదువుతాం మనము ఆర్థ్రోపోడా. అదేవిధంగా మరి చీమలతో పాటు కీటకాలన్నింటికి కూడా 6 కాళ్ళు ఉంటాయి. వీటిని మనము కీటకాలు ఆర్థ్రోపోడా వర్గంలో చదువుతాం. మరి చూస్తే మనకు తర్వాత ఉన్నటువంటి అంశం ఏంటనంటే, మరి ఈ చీమల నుండి, ఈ పక్షుల నుండి మనం ఏం గ్రహించాలి అనేటటువంటి విషయాన్ని మనకు చెప్తా ఉన్నాడు. చూడండి మిత్రమా, వీటి నుండి మనం ఏం గ్రహించాలని అంటే మనుషులందరూ కూడా కలిసిమెలిసి జీవించాలి. ఏ విధంగా అయితే పక్షులు, జంతువులు కలిసిమెలిసి జీవిస్తున్నాయో మనుషులందరూ కూడా కలిసిమెలిసి జీవించాలి. అప్పుడు మాత్రమే ఒకరికొకరు తమ సమస్యలను పంచుకోవడం వలన వారిలో ఉన్నటువంటి బాధలు అన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి వీలవుతుంది. ఏ విధంగా అయితే పక్షులు, జంతువులు కలిసిమెలిసి జీవిస్తున్నాయో మనుషులందరూ కూడా అలాగే కలిసిమెలిసి జీవించడం వల్ల వాళ్ళ సమస్యలను ఒకరితో ఒకరు పంచుకోవడం వలన వారి మధ్య ప్రేమాభిమానాలు, అనుబంధాలు పెరిగి వాళ్ళు ఆప్యాయంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉండడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఓ మనుషులారా, ఓ సమాజమా, మీరు కలిసిమెలిసి జీవించడానికి, కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి అనేటటువంటి విషయాన్ని మనకు ఈ గుంపులుగా జీవించే జీవన విధానం నుంచి మనకు నేర్పుతున్నాడు మిత్రమా. రైట్. తర్వాత చూస్తే పక్షులు, జంతువుల పట్ల జాలి, కరుణ, ప్రేమ కలిగి ఉండాలి. వాటిని హింసించకూడదు, వాటికి ఆహారం అందించాలి, పక్షులను, జంతువులను బంధించకూడదు. ఇప్పుడు మనం అనేక రకాలుగా చూస్తున్నాం, పక్షులను, జంతువులను ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి అలాంటివి చేయకూడదు. పక్షులకు, జంతువులకు కూడా హాని తలపెట్టరాదు. వాటిని స్వేచ్ఛగా వాటి జీవన విధానంలో అవి బతికే విధంగా మనం తోడ్పడాలి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరి చూస్తే మనకు జీవ వైవిధ్యం అంటే ఏంటో చూద్దాం మిత్రమా. మరి జీవ వైవిధ్యం అంటే ఏంటి అని అంటే ఒక ప్రదేశంలో ఉండే మొక్కలు, జంతువులు, చెట్లు, కీటకాలు, పక్షులు మొదలైన వాటన్నిటిని కలిపి మనము జీవ వైవిధ్యం అని అంటాం. ఒక ప్రదేశంలో ఉండే మొక్కలు, జంతువులు, చెట్లు, కీటకాలు, పక్షులు అన్నిటిని కలిపి మనము జీవ వైవిధ్యంగా పేర్కొంటాం. అడవిలో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే అనేక రకాలైనటువంటి మొక్కలు, అనేక రకాలైనటువంటి జీవులు, అనేక రకాలైనటువంటి పక్షులన్నీ కూడా మనకు అడవిలో ఉంటాయి. కాబట్టి అడవిలో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. ప్రతి జీవి ఇతర జీవులతో సంబంధం కలిగి ఉంటుంది. అది ప్రత్యక్షంగానైనా కావచ్చు, పరోక్షంగానైనా కావచ్చు. మనము ఆహారపు గొలుసు, ఆహారపు జాలకంలో చదువుతాం దీన్ని ఏ విధంగా సంబంధం కలిగి ఉంటుందో. కాబట్టి అక్కడ నేను మీకు వివరిస్తాను. ప్రతి జీవి ఇతర జీవులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అది ప్రత్యక్షంగానైనా కావచ్చు, పరోక్షంగానైనా కూడా సంబంధాన్ని కలిగి ఉంటుంది. భూమి మీద నివసించే ప్రతి జంతువు కూడా జీవించే హక్కు ఉంది. కాబట్టి వాటికి మనం హాని తలపెట్టకూడదు, వాటి ప్రాణాలకు హాని తలపెట్టకూడదు అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి జీవ వైవిధ్యం నశించడానికి మానవుడు ఏ విధంగా కారణమవుతున్నాడు మనం చూస్తే, అడవులను నరికేస్తూ ఉన్నాడు, జంతువులను వేటాడుతూ ఉన్నాడు, కాలుష్య కారకాలను విడుదల చేస్తూ ఉన్నారు. కాబట్టి ఓ మనుషులారా, మీరు చేసేటటువంటి ఈ పనుల వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. మా ఆరోగ్యానికి, మా సంపదకు, మా జాతికి మాకు ఆటంకాలు కలుగుతున్నాయి. కాబట్టి మీరు ఈ పనులు చేయకండి అని జంతువులు, పక్షులు మనల్ని కోరుకుంటా ఉన్నాయి. అయితే ఇంకోటి, జీవులు, మొక్కలు వేటికవే ప్రత్యేకతను కలిగి ఉంటాయి. చూడండి, జీవులు, మొక్కలు వేటికవే ప్రత్యేకతను కలిగి ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆవాసాలలో కొన్ని మొక్కలు వాటి ప్రత్యేకమైనటువంటి ఆవాసాలలోనే పెరుగుతాయి. మనకి ఇప్పుడు ఎడారి మొక్కలు ఉన్నాయి, అవి ఎడారిలో పెరుగుతాయి. అదేవిధంగా కొన్ని మొక్కలు ఉంటాయి, అవి నీటిలో మాత్రమే పెరుగుతాయి. అదేవిధంగా ఆహారపు అలవాట్లలో కానీ, శరీర నిర్మాణంలో కానీ జీవులు, మొక్కలు వేటికవే ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నాయి. అదేవిధంగా మనిషి కూడా జీవ వైవిధ్యంలో ఒక భాగమే, కానీ మనిషి ఉన్నతుడు కాదు, జీవ వైవిధ్యంలో ఒక భాగమే. కాబట్టి అన్ని జీవులకు జీవించే హక్కు ఉంది. కాబట్టి దాన్ని అర్థం
తగ్గించుకొని మీరు ముందుకు సాగండి అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. మరి చూస్తే అదేవిధంగా మరి జీవ వైవిధ్యానికి ప్రధానంగా ముప్పును కలిగిస్తున్నటువంటి వాయువులు ఏంటో మనం చూస్తే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్లు కూడా జీవ వైవిధ్యానికి ప్రధానంగా ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. ఇవి ఏం చేస్తాయి అని అంటే మనకి ఇది భూమి అనుకుంటే ఈ భూమి నుంచి వేడి పైకి పోకుండా, ఈ వేడెక్కినటువంటి గాలి పైకి పోకుండా, మీకు మననే సోషల్ మెథడ్లో చెప్పాను మిత్రమా, ఈ భూమి నుండి ఈ వేడెక్కినటువంటి గాలి పైకి పోకుండా ఏం చేస్తున్నాయంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ కూడా పట్టి ఉంచడం వలన మనకి ఏమవుతుందని అంటే ఇక్కడ సముద్ర మట్టాలు పెరిగిపోతూ ఉన్నాయి. మంచు కరిగిపోవడం వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోతూ ఉన్నాయి. అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతూ ఉన్నాయి. ఇదే మనకు గ్లోబల్ వార్మింగ్ దారి తీస్తుంది. భూగోళం వేడెక్కి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్, సిఓలు అంటే కార్బన్ డైఆక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్లు కూడా జీవ వైవిధ్యానికి ముప్పును కలిగిస్తున్నాయి. వీటిని విడుదల చేస్తున్నది ఎక్కువగా మానవుల కార్యకలాపాలే అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. దీని వలన గాలి, నీరు, ఉష్ణోగ్రత, సముద్రపు జీవులు, సముద్ర నీటి మట్టాలు ప్రభావితం అవుతా ఉన్నాయి ఈ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వల్ల. కాబట్టి వీటిని విడుదల చేయకుండా ఉండడానికి వాటిని తగ్గించేటటువంటి ప్రయత్నం చేయండి ఓ మనుషులారా అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా వాతావరణంలో జరిగే ఆకస్మిక మార్పుల వల్ల చాలా జీవులు అంతరించిపోతున్నాయి. ఎప్పుడు వరదలు వస్తున్నాయో, ఎప్పుడు వర్షాలు వస్తున్నాయో, ఎప్పుడు తుఫాన్లు వస్తున్నాయో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం. కాబట్టి ఈ ఆకస్మిక మార్పుల వల్ల అనేక జీవజాతులు అంతరించిపోతున్నాయి. కాబట్టి ఈ చర్యలకు మీరు పూనుకోకండి అనేటటువంటి విషయాన్ని మనకు చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మనం చూస్తే మరి భూమిపై ప్రాణులకు సంబంధించినది భూమి అనేది మరి భూమిపై జీవ వైవిధ్యం కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితమే ఉద్భవించింది మిత్రమా. అయితే భూమి అనేది ప్రాణులకు సంబంధించినది. ఆ భూమి అనేది ప్రతి ఒక్కరిది కాదు. కాబట్టి జీవ వైవిధ్యం అనేది కూడా అనేక మిలియన్ సంవత్సరాల క్రితం మనకు ఉద్భవించింది. ఆ జీవ వైవిధ్యం నుండే మనకు ఆహారం, కలప, పండ్లు, పంటలు, జలచరాలు, సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా అందుతున్నాయి. ఇవన్నీ కూడా మనకు ఆ జీవ వైవిధ్యం నుండి లభిస్తున్నాయి. చూడండి, మొక్కల నుండి ఆహారము, కలప, పండ్లు, పంటలు, జలచరాలు, సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా లేకపోతే మనం జీవించలేము. కాబట్టి జీవ వైవిధ్యాన్ని మీరు ఖచ్చితంగా కాపాడుకోవాలి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా చూస్తే జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటే మరి ఒకవేళ ఇవన్నీ చేయడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. ఒకవేళ దాన్ని కాపాడాలని అంటే చెట్లను పెంచాలి, జంతువుల పట్ల ప్రేమను, జాలిని, దయను కలిగి ఉండాలి. అదేవిధంగా నీటి వనరులను సంరక్షించుకోవాలి, ప్రకృతి సంపదను కాపాడుకోవాలి. వాటికి ఎక్కడ కూడా హాని తలపెట్టకుండా వీటన్నిటిని కాపాడుకునేటటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇవన్నీ చేస్తేనే మనకు జీవ వైవిధ్యం కాపాడబడుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరి అంతరించిపోతున్నటువంటి జీవజాతుల గురించి ఇచ్చాడు మిత్రమా. ప్రస్తుతం మనకు డైనోసార్లు కంప్లీట్గా మన భూమి మీద నుంచి అంతరించిపోయాయి. అసలు భూమి మీద కనిపించడం లేదు. ఇవి అంతరించిపోయాయి. ఒకప్పుడు మన దేశంలో పెద్ద పులులు, సింహాలు వేల సంఖ్యలో ఉండేవి. ఈ పెద్ద పులులు, సింహాలు కూడా అడవులను నరికివేయడం వల్ల వాటి సంఖ్య నశించిపోతూ ఉంది. కాబట్టి వాటిని కాపాడుకోవాలని అంటే అడవులను నరకకూడదు. కాబట్టి ఈ పెద్ద పులులు, సింహాల ఉనికికే ప్రమాదం ఏర్పడింది ప్రస్తుతం. కాబట్టి వీటికి మనకు అభయారణ్యాలు, రక్షిత అడవులను ఏర్పాటు చేసి వాటిని కాపాడుతూ ఉన్నారు. చూడండి ఎంతవరకు దారి తీసిందో. కాబట్టి అదేవిధంగా మరి బ్రదర్ మనకేంటి అని అంటే ఆహారపు జాలకంలో ఇప్పుడు ఒకవేళ పెద్ద పులులు, సింహాలు తక్కువయ్యాయండి. అప్పుడు ఏమవుతుంది, జింకల సంఖ్య ఎక్కువవుతుంది. జింకల సంఖ్య ఎక్కువవుతుందంటే ఇవి శాకాహార జీవులు, అడవులను ఎక్కువగా తినేస్తాయి జింకలు. అలాంటప్పుడు ఏమవుతుంది, అడవులన్నీ కూడా తరిగిపోతాయి. కాబట్టి ఒక జీవి సమతుల్యతని ఇంకొక జీవి కాపాడుతూ ఉంటుంది అనమాట. ఇది మనం ఆహారపు గొలుసు, ఆహారపు జాలకం అనేటటువంటి పాఠంలో చదువుతాం. ఒకవేళ కనుక పులులే ఎక్కువ ఉన్నాయనుకోండి, జింకలు తక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడేమవుతుంది, పులులకు ఆహారం లభించక అవి జనావాసాలలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక జీవి ఇంకొక జీవిని నియంత్రిస్తూ అది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం అడవులను నరకడం వల్ల ఇలాంటి జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. కాబట్టి అడవులను నరకకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా డైనోసార్లు మాత్రం ప్రస్తుతం అంతరించిపోయాయి. తెల్ల పులులు ప్రస్తుతం అంతరించిపోతూ ఉన్నాయి. మానవుల విచక్షణ రహిత చర్యలే వీటికి కారణాలు. మానవుడు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోక చేస్తున్నటువంటి పనులే ఈ తెల్ల పులులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. డైనోసార్లు అయితే మొత్తమే అంతరించిపోయాయి, తెల్ల పులులు మాత్రం ప్రస్తుతం అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. అదేవిధంగా ఈ ఫలితాల నుండి వీటిని నివారించడానికి మన ప్రభుత్వం ఏం నేర్చుకుంది అని అంటే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వీటిని రక్షించడం కోసం అడవి జీవులను రక్షించడం కోసము రక్షిత అడవులను పెంచడం ప్రారంభమైంది. ఈ రక్షిత అడవులని మనము
అభయారణ్యాలని అని అంటాం. కిన్నెరసాని అభయారణ్యం, పోచారం అభయారణ్యం, ఇవన్నీ కూడా మనకు అభయారణ్యాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ అభయారణ్యాలు ఏర్పాటు చేసి ఈ జంతువులన్నిటిని కూడా కాపాడటానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని పేర్కొన్నాడు. అదేవిధంగా మరి మనకు ఫోర్త్ యూనిట్గా ఇచ్చినటువంటి పాఠం మిత్రమా, జంతువుల జీవన విధానము, జీవ వైవిధ్యము. అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గుంపులుగా సామూహిక జీవనము, కీటకాల జీవన విధానం అని మీరు ఇంకా షార్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్, మనకు ఫిఫ్త్ యూనిట్గా మన చుట్టూ ఉండేటటువంటి మొక్కలు అనేటటువంటి పాఠాన్ని ఇచ్చాడు. మరి మొక్కలు అనే పాఠం చూస్తే భూమి మీద ఎన్నో రకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి. కొన్ని తీగలుగా, కొన్ని పొదలుగా, కొన్ని వృక్షాలుగా కూడా ఉన్నాయి. ఈ తీగ మొక్కలని మనము ఎగబాకే మొక్కలని కూడా అంటాం. ఎందుకంటే వీటి కాండము బలహీనంగా ఉండడం వలన ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని చుట్టుకొని ముందు పెరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని ఎగబాకే మొక్కలు అని కూడా అంటాం, తీగ జాతి మొక్కలను. వీటికి ఉదాహరణ బీర, కాకర, మల్లె, చిక్కుడు, ఇవన్నీ కూడా తీగ జాతి మొక్కలకు ఉదాహరణ. అదేవిధంగా పొదలు చూస్తే మొక్కల మొదలు భాగం నుండి ఎక్కువ మొత్తంలో కొమ్మలు రావడం వలన ఇవి పొదలుగా కనిపిస్తాయి. గన్నేరు కానీ, గులాబీ కానీ, వెంపల చెట్టు కానీ, మిరప చెట్టు కానీ, ఇవన్నీ కూడా పొదలుగా కనిపిస్తాయి అన్నమాట. అదేవిధంగా వృక్షాలు, ఇవి విశాలంగా పెరిగే వాటిని మనం వృక్షాలు అని అంటాం. వీటి కాండం దృఢంగా బలంగా ఉండడం వలన వీటి నుండే మనకు కలప లభిస్తుంది. ఈ వృక్షాలకు ఉదాహరణ మనకు చింత, రావి, తుమ్మ, మామిడి, వేప, ఇవన్నీ కూడా వృక్షాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి చూస్తే కొన్ని ఈ మొక్కలలో కొన్ని పూలనిస్తాయి, కొన్ని పండ్లనిస్తాయి, కొన్ని కలపనిస్తాయి. ఈ విధంగా మనకు మొక్కలు రకరకాలుగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి మొక్క భాగాలను తీసుకుంటే మొక్క భాగాలను తీసుకుంటే భూమి లోపల కొన్ని భాగాలు ఉంటాయి, భూమి పైన మనకు కనిపించేటటువంటి కొన్ని భాగాలు ఉంటాయి. మరి భూమి లోపల ఉండేటటువంటి భాగాలకు ఏంటి అని అంటే వేర్లు, అదేవిధంగా నేలపై ఉండే భాగాలు ఏంటి అని అంటే కాండం, ఆకులు, పుష్పాలు, కాయలు, ఇవన్నీ కూడా నేలపై ఉండేటటువంటి భాగాలు. మరి నేల లోపల ఉండేటటువంటి భాగాలలో వేర్ల గురించి మనం చూస్తే వేర్లు ఎలా పనిచేస్తాయనంటే ఇంటికి పునాది ఎలా పనిచేస్తుందో బలంగా, అదేవిధంగా మొక్క భూమిలో నిటారుగా నిలబడటానికి, బలంగా నిలబడటానికి వేరు తోడ్పడుతుంది. అదేవిధంగా మొక్కకు ఆధారాన్ని, నీటిని, పోషకాలను మొక్క నిలబడటానికి ఇవన్నిటికి కూడా వేరు సహాయపడుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. వేర్లు మనకు ఎట్లా ఇచ్చాడనంటే ఒక ఉదాహరణలు ఇచ్చాడు మిత్రమా. అంటే మరి వేర్లు కొన్ని మొక్కలలో గుబురుగా ఉంటాయి, కొన్ని మొక్కలలో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. ఈ గుబురు వేరు వ్యవస్థని మనం అబ్రపు వేరు వ్యవస్థ అని అంటాము. ఈ అబ్రపు వేరు వ్యవస్థ అంతా కూడా మనకు ఏకదళ బీజాలలో కనిపిస్తుంది. అంటే అన్ని వేర్లు కూడా సమాన పొడవులో ఉంటాయి అబ్రపు వేరు వ్యవస్థలో. మీరు వరి కానీ, జొన్న కానీ ఇవన్నీ చూసే మనకేంటి అని అంటే ఇవన్నీ కూడా మనకు వేర్లన్నీ కూడా సమాన పొడవులో ఉంటాయి, గుబురుగా ఉంటాయి. అందుకని దీన్ని అబ్రపు వేరు వ్యవస్థ లేదా గుబురు వేరు వ్యవస్థ అని అంటారు. ఇది మనకు ఏకదళ బీజాలలో కనిపిస్తుంది. అదేవిధంగా ద్విదళ బీజాలలో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక ప్రధానమైన వేరు ఉంటుంది. ఈ ప్రధానమైన వేరుకన్నిటికీ కూడా పిల్ల వేర్లు ఇలా ఉంటాయి. దీన్ని మనం తల్లి వేరు వ్యవస్థ అని అంటాం. వేప, పత్తి, మిర్చి, ఇవన్నీ కూడా మనకు ద్విదళ బీజాలు. ఏకదళ బీజాలు అంటే ఏంటి, ద్విదళ బీజాలు అంటే ఏంటి, ఇది వృక్షరాజ్యం అనేటటువంటి పాఠం 9th క్లాస్లో చూస్తాం మిత్రమా. రైట్, చూసే మరి తర్వాత మనకు కాండం, ఇది వేరు యొక్క రకాలు, వేరు చేసేటటువంటి విధులు ఉన్నాయి. మరి తర్వాత మన కాండం ఇచ్చాడు. కాండం చూస్తే నేల పై భాగాన పెరిగే భాగము, కాండం నుండి కొమ్మలు, ఆకులు, పూలు కాయడం ఏర్పడతాయి. ఇవన్నీ కూడా కాండం నుండే కొమ్మలు, ఆకులు, పూలు, కాయలు ఇవన్నీ కూడా కాండాల నుండే ఏర్పడతాయి. కాండం కొన్నిటిలో మెత్తగా ఉంటుంది, కొన్నిటిలో గరుకుగా ఉంటుంది, ముండ్లను కలిగి ఉంటుంది, బెరడును కలిగి ఉంటుంది. కాండం అనేది వివిధ రూపాలలో ఉంటుంది, వివిధ ఆకారాలలో ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి కాండం చేసేటటువంటి విధులు చూస్తే మొక్క నిలబడటానికి, వేర్లు గ్రహించినటువంటి నీటిని, పోషకాలను మొక్క యొక్క అన్ని భాగాలకు సరఫరా చేయడానికి మనకు కాండం తోడ్పడుతుంది. ఇది మనం వేరు అనుకుంటే ఈ వేరు నుండి గ్రహించినటువంటి పోషకాలను కానీ అన్నిటిని కానీ మొక్కలోని అన్ని భాగాలకు సరఫరా చేయడానికి ఈ కాండం అనేది తోడ్పడుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ పత్రాలు ఇచ్చాడు. ఈ పత్రాల యొక్క ఉపయోగాలు చూస్తే ఈ పత్రాలు అనేవి ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం ఏంటి అని అంటే పత్రహరితం. ఈ పత్రహరితాన్ని మనం క్లోరోఫిల్ అని అంటాం. క్లోరోఫిల్ మధ్య భాగంలో ఉండేటటువంటి మూలకము మనకు మెగ్నీషియం. ఈ విధంగా మనకు మరి ఈ పత్రాలు ఏం చేస్తాయంటే మొక్కలు ఆహారాన్ని తయారు చేయడానికి తోడ్పడతాయి. ఎన్ని ఎక్కువ పత్రాలు ఉంటే అంత ఎక్కువ ఆహారం తయారవుతుంది. ఈ పత్రాలన్నింటిని కనుక, మొక్కకు ఉన్నటువంటి పత్రాలన్నింటిని కనుక మనం తెంపేస్తే అది మొక్క సరిగా పెరగదు అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి ఈ మొక్కలు అనేవి సూర్యుని నుండి సూర్యకాంతిని తీసుకొని పత్రహరితం సమక్షంలో ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. ఈ తయారైనటువంటి ఆహారాన్ని అవి
అవి తయారు చేసుకున్నటువంటి ఆహారాన్ని కాయల రూపంలో, గింజల రూపంలో, దుంపల రూపంలో, పండ్ల రూపంలో నిల్వ చేసుకుంటాయి. మనము వీటిని వినియోగించుకోవడం వల్ల మనకు శక్తి వస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరి ఈ భూమి మీద ప్రాథమిక శక్తికి మూలం ఎవరు అని అంటే సూర్యుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. సూర్యుడి నుండి మొక్కలు తీసుకున్న తర్వాత మొక్కల నుండి ఆ శక్తి అనేది ప్రసారం అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఈ భూమి మీద ప్రాథమిక శక్తికి మూల కారణం ఎవరు అని అంటే సూర్యకాంతి అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మొక్కలు ఎలా ఏర్పడతాయి అనేటటువంటి చూస్తే మొక్కలు విత్తనాల నుండి ఏర్పడతాయి. మొక్కలు అనేది మనకు విత్తనాల నుండి ఏర్పడతాయి. ఈ మొక్కలు విత్తనాల నుండి ఏర్పడి ఈ విత్తనాలు మొక్కలు విత్తనాల నుండి ఏర్పడతాయి అన్నాము. విత్తనాలకు మూలం ఏంటి అని అంటే పుష్పం. మరి మనకు పుష్పాలు కొన్ని చిన్నవిగా ఉంటాయి, పెద్దవిగా ఉంటాయి, రకరకాల రంగులలో ఉంటాయి, రకరకాల వాసనలతో కూడి ఉంటాయి. పుష్పాలను మనం ఆహారంగా ఉపయోగించవచ్చు. ఈ పుష్పాల నుంచే కాయలు, పండ్లు, అదేవిధంగా ఈ పుష్పాలనే మనం అలంకరణ కోసం, పూజల కోసం, ఆహ్లాదం, ఆనందం కోసం, పరిమళ ద్రవ్యాలు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తాం ఈ పుష్పాలనే. అదేవిధంగా ఈ పుష్పాల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. పూలు అల్లడం, పూలు అమ్మడం, అదేవిధంగా అలంకరణ చేయడం, ఇవన్నీ కూడా మనకు పుష్పాలు అనేవి ఎంత తోడ్పడుతున్నాయో అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరి మనం చూసే ప్రపంచంలో అతిపెద్ద పుష్పము రఫ్లీషియా. ప్రపంచంలో అతిపెద్ద పుష్పము రఫ్లీషియా. ఇది 7 నుంచి 10 కేజీల బరువు ఉంటుంది. అదేవిధంగా 1 మీటర్ వ్యాసం ఉంటుంది. ఇది కుళ్ళిన మాంసం వాసన వస్తుంది. ఈ వాసన మనకు 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మరి ప్రపంచంలోనే అతి చిన్న పుష్పం ఏంటి అని అంటే ఉల్ఫియా. ఇది 0.1 నుంచి 0.2 మిల్లీమీటర్స్ వ్యాసం ఉంటుంది. ఇది నీటి మొక్క. ఇది చెరువులు, కుంటలు స్థిరమైన నీటిలో బాగా పెరుగుతుంది ఉల్ఫియా అనేటటువంటి మొక్క. ప్రపంచంలో అతిపెద్ద పుష్పం అయితే రఫ్లీషియా, అతి చిన్న పుష్పం అయితే ఉల్ఫియా అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కొన్ని రకాల పుష్పాల పేర్లు ఇచ్చాడు మిత్రమా. ప్యాసిఫ్లోరా, బ్యాటిల్ బ్రష్, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అనేటటువంటి కొన్ని రకాల పుష్పాలు కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఇవి కూడా పుష్పాల పేర్లే అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి మనకు అదేవిధంగా మరి పూల నుండి కాయల వరకు అనేటటువంటి నెక్స్ట్ అంశం ఉంది మిత్రమా. ఈ విధంగా మనకు ఎక్కడ మొక్క రావడానికి విత్తనం మూలం అన్నాం కదా. ఆ విత్తనానికి మూలం ఎక్కడ అంటే పూలు. మరి పూల నుండి కాయలు ఎలా ఏర్పడుతున్నాయి అని చూస్తే మనము పూలు కాయలుగా మారతాయి. పుష్పంగాలు మనకు రక్షక పత్రావళి. పుష్పంగాలు మనం 4 వలయాలు ఉంటాయి పుష్పంలో. రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశము. ఈ రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి మనం ఏమంటామంటే అనావశ్యకంగాలు అని అంటాం. ఈ కేసరవల్లి, అండకోశాన్ని మనం ఆవశ్యకంగాలు అని అంటాం. ఎందుకు అనావశ్యక అని అంటే ఇవి ఆ రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి లేకున్నా కూడా కొత్త మొక్క ఏర్పడే అవకాశం ఉంది. అయితే అందుకని వీటిని అనావశ్యకంగాలు అని అంటాం. మరి ఆవశ్యకంగాలు అంటే ఏంటి అని అంటే కేసరవల్లి, అండకోశం. ఈ కేసరవల్లి, అండకోశంలో ఏది లేకపోయినా కొత్త మొక్క ఏర్పడదు. కాబట్టి వీటిని అందుకే మనము ఆవశ్యకంగాలుగా పేర్కొంటాం. మరి ఈ కేసరావళి, అండకోశం మధ్య పరాగ సంపర్కం జరిగి మనకు కొత్త మొక్క విత్తనం ఏర్పడుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి ఈ పరాగ సంపర్కం జరగడానికి సీతాకోక చిలుకలు, తుమ్మెదలు, తేనెటీగలు, కీటకాలు తోడ్పడతాయి. ఇవన్నీ కూడా ఎందుకు మరి ఈ సీతాకోక చిలుకలు, తుమ్మెదలు, తేనెటీగలు, కీటకాలు తోడ్పడతాయనంటే ఇవి ఒక పుష్పం మీద వాలినప్పుడు వాటి కింది భాగంలో, ఉదర భాగంలో పరాగ రేణువులు అంటుకొని అది మరొక పుష్పం మీద వాలినప్పుడు ఆ పరాగ రేణువులు ఆ కేసరావళి మీద పడి, కేసరావళి మీద అదేవిధంగా అండకోశం మీద పడి ఆ విత్తనాలు పరాగ సంపర్కం జరిగి విత్తనాలు ఏర్పడతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఆకర్షణ పత్రాలు ఆకర్షిస్తాయి. అదేవిధంగా ఈ ఆకర్షణ పత్రాల కీటకాలను, తుమ్మెదలను ఆకర్షించడానికి రంగురంగులలో ఉంటాయి. అదేవిధంగా మరి మనకు చూసే పండ్లు, విత్తనాలు ఈ మకరందాన్ని పీల్చుతాయి కీటకాలు. అదేవిధంగా మరి ఈ మొక్కల నుండి మనకి ఏం జరుగుతాయి అంటే పండ్లు, విత్తనాలు ఏర్పడతాయి. విత్తనాల నుండి కొత్త మొక్కలు ఏర్పడతాయి. అదేవిధంగా విత్తనాలన్నీ కూడా ఒకే విధంగా ఉండవు. అంటే పుష్పం నుండి మనకు విత్తనం ఏర్పడింది. విత్తనం ఏర్పడటంలో కేసరావళి, అండకోశం తోడ్పడ్డాయి. ఈ కేసరావళి, అండకోశము కలయికకు మనకు పరాగ సంపర్కం అంటాం. ఈ పరాగ సంపర్కానికి ఇవి తోడ్పడ్డాయి. ఈ తోడ్పడటం వలన, ఈ పరాగ సంపర్కం జరపడం వలన పండ్లు, విత్తనాలు ఏర్పడ్డాయి. ఈ విత్తనాల నుండి కొత్త మొక్కలు వచ్చాయి. ఈ విత్తనాలు అనేవి ఒకేలా ఉండవు. ఈ సర్కిల్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రమా. ఈ విత్తనాలన్నీ కూడా ఒకేలా ఉండవు. విత్తన పరిమాణానికి, మొక్క పరిమాణానికి సంబంధం ఉండదు. గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. మనకు వేప గింజలు కొద్ది పరిమాణంలోనే ఉంటాయి, కానీ వేప చెట్టు చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి విత్తన పరిమాణానికి, మొక్క పరిమాణానికి సంబంధం ఉండదు. అదేవిధంగా మరి మనకు ఉదాహరణకు చూసే మర్రి, వేప, కొబ్బరి ఏదైనా విత్తన పరిమాణానికి, అదేవిధంగా మొక్క పరిమాణానికి సంబంధం ఉండదు. ఆయన ఉంటుందా ఉండదా అని అడిగాడు టెక్స్ట్ బుక్లో. ఉండదు అనేటటువంటి ఆన్సర్ మిత్రమే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా
మరి కొన్ని విత్తనాలు గట్టిగా ఉంటాయి, కొన్ని మెత్తగా ఉంటాయి. ఒకే విత్తనం ఉంటుంది కొన్నిటిలో. అనేక విత్తనాలు ఉంటాయి. కొన్ని పెంకును కలిగి ఉంటాయి, కొన్ని తినడానికి ఉపయోగపడతాయి, కొన్నిటిని తినలేము. గట్టిగా ఉండే వాటికి కానుగు, తుమ్మ, చింత ఇవన్నీ కూడా గట్టిగా ఉండే విత్తనాలకు ఉదాహరణగా. మెత్తగా ఉండే విత్తనాలకు నువ్వులు, పల్లీలు ఇవన్నీ కూడా మనం తినడానికి మెత్తగా ఉంటాయి. అదేవిధంగా ఒకే విత్తనం కలిగి ఉన్నటువంటివి ఏంటి అనంటే కొబ్బరి, మామిడి. అనేక విత్తనాలు కలిగి ఉన్నటువంటివి జామ, టమాటా. అదేవిధంగా పెంకును కలిగి ఉన్నటువంటి వాటికి ఆముదము, వేప, మామిడి పెంకును కలిగి ఉంటాయి. తినడానికి నువ్వులు, వేరుశనగ, పల్లీలు ఇవన్నీ కూడా మనకు తినడానికి తోడ్పడేటటువంటి విత్తనాలు. అదేవిధంగా కొన్నిటిని తినలేము. పత్తి, కానుగు ఇలాంటి విత్తనాలను మనం తినలేము. అంటే విత్తనాలలో కూడా కొన్ని ఆహారంగా తోడ్పడతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి చూసే మిత్రమా, విత్తనాలు ఎలా మొలకెత్తుతాయి? విత్తనాలు మొలకెత్తడం, నాటిన విత్తనాలన్నీ కూడా మొలకెత్తవు. విత్తనాలు ఈ మొలకెత్తడానికి గాలి, నీరు, ఉష్ణోగ్రత, మట్టి కూడా అవసరం. ఇవి లేకపోతే అనే మొక్కలు ఆ విత్తనాలు మొలకెత్తడానికి కష్టమవుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. కొన్నిసార్లు మిత్రమా మనం మట్టి లేకుండా కూడా మొలకెత్తించవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మనం పెసర గింజలను కానీ వీటిని మనము ఒక తడి బట్టలో కడితే అవి వాటి మీద నీళ్ళు చిలకరిస్తే అవి మనకు మొలకలు వస్తాయి. సో ఈ విషయాన్ని ప్రస్తావించడం అనమాట. కొన్నిసార్లు మనం మట్టి లేకుండా కూడా విత్తనాలను మొలకెత్తించవచ్చు అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. కొన్నిసార్లు బట్టలో కట్టడం వలన, అదేవిధంగా హైడ్రోఫోనిక్ పద్ధతి, మట్టి అవసరం లేకుండా మొక్కలను మొలకెత్తించే పద్ధతిని మనం హైడ్రోఫోనిక్ పద్ధతి అని అంటాం. ఇది జపాన్ దేశంలో వాళ్ళు సముద్రపు నీటి మీదనే మనకు వాళ్ళు పంటలు పండిస్తూ ఉంటారు అనమాట. దాన్ని మనం హైడ్రోఫోనిక్ పద్ధతి అని కూడా అంటాం. అదేవిధంగా మరి మనకు ఈ విత్తనాలలో మనకు వరి గింజల గురించి ఇచ్చాడు మిత్రమా. వరి గింజలని మనం వడ్లు అని అంటాం. ఈ వడ్లను మరపట్టడం ద్వారా బియ్యం వస్తాయి. బియ్యాన్ని మనం వండడం వలన అన్నం తయారవుతుంది. కాబట్టి వడ్లను మనం ఫస్ట్ నారు పోస్తాం. నారును పీకి మళ్ళీ నాటడం వలన మనకు వడ్లు వస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా కొన్ని విత్తనాలు త్వరగా మొలకెత్తాయి, కొన్ని చాలా రోజులకు మొలకెత్తుతాయి. అన్ని ఒకేసారి ఒకే రోజులలో మొలకెత్తడానికి అవకాశం లేదు అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. కొన్ని మొక్కలు శాఖీయ భాగాల నుండి కూడా ఏర్పడతాయి. అంటే ప్రతి మొక్క విత్తనాల నుండి ఏర్పడాల్సిన అవసరం లేదు, కొన్ని శాఖీయ భాగాల నుండి కూడా ఏర్పడతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఈ శాఖీయ భాగాల నుండి ఏర్పడేటటువంటి మొక్కలకు ఉదాహరణ చెరకు, చిల్లా, బెగోనియా, బ్రయోఫిల్లం ఇవన్నీ కూడా శాఖీయ భాగాల నుండి మొక్కలను ఉత్పత్తి చేస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అంటే మొక్క ఏర్పడటానికి ఇది విత్తనాలే కాదు, ఈ శాఖీయ భాగాలు కూడా తోడ్పడతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మొక్కలు మొలకెత్తడానికి సారవంతమైన నేల అవసరం. మరి ఈ సారవంతమైన నేల ఎలా ఏర్పడుతుందనంటే జంతు కళేబరాలు, అదేవిధంగా చెట్ల ఆకులు, జంతు విసర్జకాలు విచ్ఛిన్నకారుల చేత విచ్ఛిన్నం చేయబడి చిన్న చిన్న సూక్ష్మ పదార్థాలుగా విడిపోయి అవన్నీ కూడా సారవంతమైన నేలగా తయారవుతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా చూస్తే మరి మనకు వానపామును రైతు మిత్రుడు అంటారు మిత్రమా. ఎందుకు అనంటే ఈ వానపాము అనేది నేలల్లో బొరియలు చేసుకొని జీవిస్తుంది. ఈ నేలలోకి బొరియలు చేయడం వలన ఈ పైన ఉన్నటువంటి ఆక్సిజన్ అంతా కూడా ఏం చేస్తుందనంటే ఈ మొక్కల యొక్క వేర్లకు సులభంగా అందుతుందన్నమాట. అందడం వలన ఈ మొక్కలకు ఆక్సిజన్ లభించడం వలన, ఈ మొక్కల వేర్లకు ఆక్సిజన్ లభించడం వలన అవి ఆరోగ్యంగా ఉంటాయి, బాగా లోపలికి వెళ్ళి పోషకాలను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈ వానపాము విసర్జించేటటువంటి విసర్జకాలలో నత్రజని సంబంధిత విసర్జితాలు ఉంటాయి. కాబట్టి అందుకని వానపామును రైతు మిత్రుడు అని అంటారు. ఇది నేలకు బొరియలు చేయడం వలన, వేర్లకు ఆక్సిజన్ బాగా అందడం వలన అవి పోషకాలను గ్రహించడంలో క్రియావంతంగా పనిచేస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరి విత్తనాలు ఎలా వ్యాప్తి చెందుతాయి, ఎలా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం అవుతాయని మనం చూస్తే, ఒకసారి నాటిన మొక్క ఎక్కడి నుండి ఒక చోటు నుండి మరొక చోటు కదలలేదు, కానీ అందులో విత్తనాలు మాత్రము ఎక్కడికైనా వెళ్ళగలవు. ఉదాహరణ చూసి అవి గాలి ద్వారా కానీ, జంతువుల ద్వారా కానీ, నీటి ద్వారా కానీ పగలడం అంటే విచ్ఛిన్నమైపోవడం వల్ల కానీ, అదేవిధంగా మనుషుల ద్వారా కానీ, పక్షుల ద్వారా కానీ, కీటకాల ద్వారా కానీ విత్తనాలు ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్తూ ఉంటాయి. అందుకని చాలా రకాల మొక్కలు అనేక ప్రాంతాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి విత్తనాల వ్యాప్తికి ఇవన్నీ కూడా తోడ్పడతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా నర్సరీలు చూస్తే, నర్సరీలు అంటే ఏంటి అని అంటే వివిధ రకాల మొక్కల ఉత్పత్తి కేంద్రాలని మనము నర్సరీలు అని అంటాం. మొక్కలను పెంచి ఇవి సరఫరా చేస్తాయి నర్సరీలు. ఈ నర్సరీలను అటవీ శాఖ వారు నిర్వహిస్తారు. అదేవిధంగా ఎక్కడ నుంచి అని అంటే ఇక్కడ ఈ నర్సరీలలో ఎడారి ప్రాంతంలో పెరిగేటటువంటి కాక్టస్ మొక్కల నుంచి మొదలు పెడితే చిన్నపాటి కుండీలలో పెంచేటటువంటి బోన్సాయి వృక్షాల వరకు కూడా మనకు ఈ నర్సరీలలో లభ్యమవుతాయి. అదేవిధంగా మరి ఈ సామాజిక అడవుల పెంపకాన్ని, ఈ
ప్రోత్సహిస్తున్నాయి నర్సరీలు. సామాజిక అడవుల పెంపకం అంటే అందరికీ తోడ్పడే విధంగా అడవులు ఉండాలనేటటువంటి కోణంలో ఈ నర్సరీలు మనకు ఈ మొక్కలను ఉత్పత్తి చేస్తున్నాయి. మనం ఇక్కడ చూసాం. మరి ఇక్కడ చిన్నపాటి కుండీలలో పెరిగేటటువంటి మొక్కలను కూడా ఇస్తున్నాయని. ఈ చిన్నపాటి కుండీలలో పెరిగేటటువంటి మొక్కలని మనము బోన్సాయి వృక్షాలని అంటాం. ఈ బోన్సాయి వృక్షాల గురించి కనుక మనం చూస్తే ఈ బోన్సాయి వృక్షాలని మనము వామన వృక్షాలు అని అంటాం. ఈ వామన వృక్షాలు అంటే ఏంటి అని అంటే పెద్దవిగా పెరిగేటటువంటి మొక్కలను కూడా చిన్న కుండీలలో పెంచడాన్ని మనము బోన్సాయి వృక్షాలు అని అంటాం. ఉదాహరణకు మనం మర్రి, రావి, వేప, చింత వీటన్నిటిని కూడా ఇవి ఉండాలి అని అంటే చాలా ఎక్కువ మొత్తంలో స్థలం కావాలి. కానీ ఇట్లాంటి మొక్కలను కూడా చిన్న చిన్న కుండీలలో పెంచేలా ఇప్పుడు సిస్టమ్ వచ్చింది. దాన్నే మనము బోన్సాయి వృక్షాలు అని అంటాము. ఈ బోన్సాయి వృక్షాల సాంప్రదాయం అనేది జపాన్ దేశానికి చెందినటువంటి సాంప్రదాయ కళ. ఇది బోన్సాయి వృక్షాలు. వీటిని మనం వామన వృక్షాలు అని అంటాం. అంటే పెద్ద మొత్తంలో పెరిగేటటువంటి మొక్కలను కూడా చిన్న కుండీలలో పెంచేటటువంటి పద్ధతిని మనము బోన్సాయి వృక్షాలు లేదా వామన వృక్షాలు అని అంటాం. అదేవిధంగా మన నర్సరీలలో మరి ఏ పద్ధతుల ద్వారా మొక్కలను ఉత్పత్తి చేస్తారని అంటే అంటు కట్టడము, కణజాల వర్ధనము, అంటు తొక్కడము, ఛేదనము, విత్తనాలు చల్లడం వంటి పద్ధతుల ద్వారా నర్సరీలలో మొక్కలను ఉత్పత్తి చేస్తారు. ఈ మొక్కలను ఉత్పత్తి చేయడానికి వాళ్ళు నియంత్రిత వాతావరణ పరిస్థితులను ఉపయోగిస్తారు. నియంత్రిత వాతావరణ పరిస్థితులు అంటే ఏంటంటే మిత్రమా, అక్కడ పరిస్థితులన్నిటిని కూడా మన చేతిలో పెట్టుకోవచ్చు అనమాట. నియంత్రిత, అనియంత్రిత అంటాం. నియంత్రిత అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. కాబట్టి నర్సరీలలో మొక్కలను పెంచడానికి నియంత్రిత వాతావరణ పరిస్థితులను ఉపయోగిస్తారు. అదేవిధంగా మరి ఈ నర్సరీలలో మైదాన, ఎడారి, శీతల, తేమ ప్రాంతాలలో పెరిగే మొక్కలను పెంచి అందరికీ కూడా అందిస్తారు. అదేవిధంగా మరి వేలాది రకాల మొక్కలు ఈ నర్సరీలు అనేవి ఒక జీవ వైవిధ్యానికి ఉదాహరణగా నిలబడుతున్నాయి. ఎందుకు అనంటే ఇక్కడ వేలాది రకాల మొక్కలు పెరగడం, అదేవిధంగా అనేక ప్రాంతాలలో పెరిగేటటువంటి మొక్కలను ఒకే చోట పెంచడం వలన ఇది మనకు ఒక జీవ వైవిధ్యానికి దారి తీస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు ఈ నర్సరీలు. మరి చూస్తే ఈ నర్సరీలు అనేవి మరి ఏం చేస్తున్నాయనంటే మరి మన మొక్కలను పెంచడం ద్వారా కాలుష్యాన్ని అరికట్టవచ్చు, పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. మనము చెట్లను కాపాడితే అవి ప్రగతికి మూలాలుగా నిలబడతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి ఈ పర్యావరణానికి ప్రజెంట్గా బాగా హాని కలిగిస్తున్నటువంటి మొక్క పార్థీనియం మొక్క. దీన్నే మనము వయ్యారి బామ అని కూడా అంటాం. ఇది మనకు అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకుంటున్నప్పుడు ఇది మన భారతదేశానికి వచ్చింది పార్థీనియం మొక్క. దీని పుప్పొడి వలన మనకు ఊపిరితిత్తి, కంటి, చర్మ వ్యాధులు వస్తాయి. కాబట్టి మన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కలుపు మొక్క ఇప్పుడు ప్రజెంట్గా పార్థీనియం మొక్క. దీన్ని మనము వయ్యారి బామ అని కూడా అంటాం. ఈ విధంగా మనకు మొక్కలు భాగాలు అనేటటువంటి విషయాన్ని ఇచ్చాడు మిత్రమా. చూడండి ఎంత సమాచారం ఉందో. వానపామును రైతు మిత్రుడు అంటాడు. విత్తనాల ప్రయాణము, విధులు, ఆకులు, వేరు, కాండము, గుబురు వేర్లు, ఎంత సమాచారం ఉంది చూడండి మిత్రమా. 4th క్లాస్ స్థాయిలోనే చీమలు, ఫీలర్స్, యాంటీనా, ఆకర్షణ పత్రాలేంటి, రక్షక పత్రాలేంటి, ఇవన్నీ కూడా చూడండి ఎంత సమాచారం. కాబట్టి మిత్రమా మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఫస్ట్ అయితే అకాడమిక్ టెక్స్ట్ బుక్ను పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. మిత్రమా నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మన వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మిత్రమా, మర్చిపోకండి.